ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇది కాకరకాయ కర్రీ. కాకరకాయను చాలా విధాలుగా చేసుకోవచ్చు. నేను ఎన్నో వెరైటీస్ చేస్తాను. అందులో ఒక వెరైటీ నాకు నచ్చేది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. కాకరకాయ ఎందుకు తింటాం జనరల్గా? అది చేదు ఉంటుంది, హెల్త్కి మంచిది, షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది అన్న ఉద్దేశంతో తింటాము. కాకపోతే ఏం చేస్తామంటే మనం దాన్ని పల్ప్ అంతా తీసేసి లేదంటే అంత స్క్వీజ్ చేసి తినేస్తాము. ఆ చేదు అనేది వెళ్ళిపోతుంది. ఆ చేదు పోకుండా మనకు కొంచెం బెనిఫిట్గా ఉండేటట్టుగా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ కాకరకాయలు తీసుకున్నాను. ఇవి గ్రీన్, మనకు నచ్చేవి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు. ఈ గ్రీన్వి ఎక్కువ చేదుగా ఉంటాయి, హెల్త్కి మంచివి అన్నట్టుగా తెచ్చారు ఇంట్లో. సో వీటితోనే కర్రీ చేసేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పైన పీల్ కొంచెం మాత్రమే తీస్తున్నా, మరి ఎక్కువ లేయర్గా తీయొద్దు. తర్వాత వీటిని రౌండ్గా ఈ విధంగా కొంచెం మందంగా కట్ చేసుకుంటున్నాను. మామూలుగా ఫ్రైకి అయితే మాత్రం చాలా సన్నంగా తరుక్కుంటాం కదా, ఆ విధంగా కాకుండా కొంచెం మనము ఆనియన్ కర్రీకి కట్ చేసుకున్నంత మందంగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక డిష్లో వేసుకొని ఇదేంటంటే మనం కొంచెము నాననివ్వాలి. ఒక 1 అవర్ అట్లా నానితే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఆ నానేటప్పుడు వీటిల్లో కొంచెం సాల్ట్, దీనికి అనుకూలంగా కొంచెం పసుపు వేసేసి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా వాటిని అలాగే నానబెట్టాలి. అంతకుముందు ఏంటంటే మనం కడిగిన తర్వాతనే పీల్ తీసాం కాబట్టి వీటికి మళ్ళీ వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఈ విధంగా ఒకసారి కలిపి ఒక లిడ్ ఏదైనా పైన ఈ విధంగా క్లోజ్ చేసేసి పక్కన పెట్టాలి. 1 అవర్ మన ఇష్టం అనమాట. మనం కర్రీకి ఎంత టైం పడుతుంది అనేది చూసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అంతలోపు నేను ఇక్కడ కడాయిలో కొంచెం ఎండు కొబ్బరి వేయించుకుంటున్నాను. మనము ఎండు కొబ్బరి అనేది ఆప్షన్. మీకు పల్లీలు లేదంటే శనగపప్పు ఏ వేసుకోవాలనుకుంటే అవి. కాకపోతే ఈ కొబ్బరితో చేసుకుంటే ఏంటంటే కొబ్బరి పొడి తిన్న ఫ్లేవర్ వస్తుంది మనకు. అందులోనే కొన్ని ధనియాలు వేయించుకుంటున్నాను నేను. తర్వాత వాటిల్లో ఒక 2, 3 ఎండుమిరపకాయలు. మనము తర్వాత కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను ఎండుమిరపకాయలు అనేవి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. నేను కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నా ఇక్కడ. 1/2 కేజీకి సరిపడంతా ఇవన్నీ వేసుకుంటున్నాను నేను. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవి పొట్టు తీసి వేయించుకుంటున్నా. ఇవి కొంచెము వేగనవసరం లేదు. జస్ట్ ఆ వేడికి ఒకలాంటి ఫ్లేవర్ మనకు స్మెల్ వస్తుంటుంది వేయించుతూ ఉంటే. అలాంటి టైం వరకు ఉంచేసి అన్నీ తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా పొడి చేసుకోవాలన్నమాట. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఎండు కొబ్బరి అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. కొన్ని ఫస్ట్ కొబ్బరి వేసుకొని కూడా వేయించుకోవచ్చు, కొబ్బరి అంత పొడిగా కాదనుకుంటే. లేదంటే అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షను. నేను ఇక్కడ ముందుగా కొబ్బరి ఒకసారి ఇలా గ్రైండర్లో వేసేసి తర్వాత మళ్ళీ అన్నీ కలిపి వేస్తున్నా. ఇది పొడి ఫ్లేవర్స్ అలాగే ఉంటాయి ఈ విధంగా వేసుకుంటే మనము. అలా వేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏంటంటే కర్రీకి సరిపడా లేదంటే కొంచెం పొడిలోకి సరిపడేటట్టు వేసుకోవాలి. మనం ఇంతకుముందు అవి కాకరకాయలు కడగనికే పెట్టినప్పుడు కూడా వాటిల్లో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టాం కదా, అది చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కారం మనము నేను చెప్పాను కదా ఇందాక ఎండుమిరపకాయలు జస్ట్ ఫ్లేవర్ కోసమే వేస్తున్నా అని చెప్పి, ఇక్కడ కారం వేసేసాను. తర్వాత అన్నీ కలిపి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండాలి. కొబ్బరి కొంచెం మనకు రఫ్గానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఒకసారి ఆ విధంగా వేసిన తర్వాత ఇందులో ఇంకొంచెం చింతపండు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నా. చింతపండు ముందుగా వేయలేదు, ఎందుకంటే ముందు వేస్తే అది కొంచెం పేస్ట్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఇందాక మనము ఏదైతే సాల్ట్ పసుపు వేసి నానబెట్టామో ఆ కాకరకాయలను ఈ విధంగా సన్నం బాగా మెదపాలి చేయితోని. అప్పుడు ఏంటంటే దీనికి ఉన్న కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇట్లా చేయొద్దు, ఈ వాటర్ అలా వేస్ట్ అవుతుంది. ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే ఇంకా కొన్ని ముక్కలు అందులో వేసి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ కూడా ఇవ్వచ్చు తాగడానికి. ఆ విధంగా మా ఇంట్లో వాళ్ళు తాగుతారు, అందుకని చెప్తున్నాను. తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకుంటున్నా కర్రీ ఇంకా పోపు పెట్టడానికి. ఈ ఆనియన్ కూడా కొంచెం స్లైస్ మందంగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చేసేది ఇక్కడ ఫ్రై కాదు కర్రీ కాబట్టి కొంచెం ఆ గ్రేవీకి సరిపోతుంది. తర్వాత ఇందాక వేయించిన కడాయిలోనే నేను కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఇందులోకి కొంచెం మందంగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసి కాకరకాయ వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలిపి మూత పెట్టేస్తున్నా. ఇక్కడ ఏంటంటే కర్రీకి మనము వాటర్ వేయకుండా ఇలా నేను
లిడ్ పైన ఏదైతే కొంచెం స్పేస్ ఉందో అందులో కొన్ని వాటర్ వేస్తున్నా. ఈ వాటర్ వేయడంతో ఏంటంటే ముక్కలు లోపల ఉడికిపోతాయి. ఆయిల్లో ఫ్రై చేసినట్టుగా కాకుండా కర్రీకి ఉడికినట్టుగా ఉడుకుతాయి అన్నమాట. ఈ ఆవిరి లోపలికి వాటర్ డ్రాప్లెట్స్గా పడిపోతుంటూ వాటికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా కాకరకాయ అనేది మనము ఎక్కువగా ఇందులో ఉన్న విటమిన్స్ లాస్ అవ్వవు ఈ విధంగా చేస్తే. నేను ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి కాకరకాయ ఇలా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టి మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తే కలర్ ఈ విధంగా ఉంటుంది. కాకరకాయలు ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత ఈ విధంగా కలర్ ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాకరకాయలలో వేసాము మళ్ళీ పొడిలో వేసాం కదా, అది చూసుకొని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ మళ్ళీ మగ్గనివ్వాలి మూత పెట్టేసి. అంతేనండి, కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. చేదుగా ఉండదు, మళ్ళీ డీప్ ఫ్రై చేసినట్టుగా ఉండదు, కర్రీ చేసినట్టుగానే ఉంటుంది. చివరి ఆఖరిలో కొత్తిమీర వేసేసి దించేసుకోవాలి. దీన్ని రైస్తో కానీ జొన్న రొట్టెతో రోటీతో ఏ విధంగా తిన్నా చాలా బాగుంటుంది. ఇది 2 డేస్ వరకు ఏం పాడవకుండా ఉంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు. వేడి వేడి జొన్న రొట్టె పైన కొంచెం నెయ్యి వేసి కాకరకాయ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.